సమ్మక్క జాతర విజయవంతం అవటంలో ఆర్టీసీదే కీలక పాత్ర. రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మేడారం జాతరకు వెళ్లే బస్సు ఏర్పాట్లు, ప్రయాణికుల వసతుల ఏర్పాట్లు పరిశీలించారు. ఈసారి ఆర్టీసీ మహిళలకు ఉచిత సౌకర్యం కల్పించడంతో సంస్థపై, ప్రభుత్వంపై బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. ఏర్పాట్ల విషయంలో బస్సుల రాకపోకలు, ట్రాఫిక్ అంతరాయం లేకుండా క్యూ లైన్ సిస్టమ్ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు ఎక్కడ ఇబ్బందులు కలగలేదు, సజావుగా జాతర సాగుతుందని అన్నారు. ఈ రోజు, రేపు త్వరగా గమ్యస్థానాలకు చేరడానికి ఆర్టీసీ మరింత కృషి చేస్తుందని అన్నారు. సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతరలో ఆ జాతర విజయవంతం అయింది అంటే అందులో ఆర్టీసీ పాత్ర ప్రతిసారి ఉంది. ఈసారి మహిళలకు ఉచితంగా ఇవ్వడంతో ఆ సంస్థపై, ప్రభుత్వంపై మరింత బాధ్యత పెరిగింది. అందుకే ముందు నుంచి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏర్పాట్ల విషయం లోపల అన్ని సంస్థల కంటే, అన్ని డిపార్ట్మెంట్స్ కంటే మేము ముందుండి అక్కడ బస్సుల రాకపోక కావచ్చు, ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండే అంశం కావచ్చు, ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్ సిస్టమ్ కావచ్చు, ట్రాఫిక్లో నిరంతరంగా బస్సులు వెంటనే మూమెంట్ జరిగే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు 6000 బస్సులను వేసి. కానీ సమ్మక్క సారక్క ఈ కీలకమైనటువంటి 21, 22, 23 రోజులల్లా కంటే ముందే చాలా ఒక 4 రోజుల ముందు నుంచి అందరూ కూడా ఫ్రీ సమ్మక్క ముందే పోయి దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పెద్దగా అంటే ఇబ్బందికరమైన సమస్యలు ఎక్కడ ఎదురు కాలేదు, సజావుగా సాగుతూ ఉంది. ఈరోజు, రేపు కూడా అందరు మళ్ళీ తిరుగు ప్రయాణాలకు సంబంధించి మొన్న పోవడానికి సంబంధించి ఈరోజు, రేపు అందరూ కూడా తొందరగా గమ్యాలు చేరాలి అనేటువంటి మాటతోటి మళ్ళీ వాపసు బయలుదేరుతారు. ఆర్టీసీ పోవడం వల్ల రక్షణ ప్లస్ గద్దెల దగ్గర దాకా వేరే వాహనాలు అయితే చాలా దూరం పార్క్ చేసుకోవాల్సి వస్తుంది. ఆర్టీసీలో పోతే గద్దెలకు దగ్గరగా పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్టీసీ ప్రయాణం సేఫ్టీ అనే దాని మీద ఎక్కువ మంది ప్రయాణం చేస్తారు. అన్ని రకాలుగా ఆర్టీసీ సంస్థతో కూడా అటు సిబ్బంది కావచ్చు, సిబ్బంది డ్రైవర్లు, కండక్టర్లు కూడా ఓవర్లోడ్ అయినా, ఓవర్ డ్యూటీ అయినా, ఎన్ని రకాల ఇబ్బందులున్నా వాళ్ళందరూ కూడా శ్రమపడ్డారు. ప్రయాణికులు సహకరించినారు. ప్రభుత్వం స్పష్టంగా మహిళలకు ఉచితంగా ఈ యొక్క ఇంత పెద్ద జాతరలో కూడా మహిళలకు ఉచితంగా పెట్టినటువంటిది సాహసోపేత నిర్ణయం. ఎందుకంటే ఇబ్బంది జరుగుతుందని అనుకున్నాం. కానీ సజావుగా ఆ సమ్మక్క సారక్కల ఆశీర్వాదంతో సజావుగా కొనసాగుతోంది. తప్పకుండా ఇది మాకు సంస్థకు స్ఫూర్తినిచ్చేటువంటి సంస్థ అంశం. భవిష్యత్తు లోపల ఈ ప్రభుత్వము మహిళలకు సంబంధించి రియంబర్స్మెంట్ చేస్తుంది కాబట్టి, ఆక్యుపెన్సీ పెరిగింది కాబట్టి, ఆపరేషనల్ లాస్ అంటే రోజువారీ నిర్వహణకు సంబంధించి నష్టాలు లేకుండా సంస్థ లాభాల దిశలో పోతుంది. పాత బకాయిలు, పాతగా ఉన్నటువంటి బ్యాంకు లోన్లు తప్ప సంస్థ నిర్వహణకు సంబంధించి యథావిధిగా జీతాలు 1వ తారీఖు ఇవ్వడం కావచ్చు, లేదా వాళ్ళకు ఉన్నటువంటి డిఏలు అంశం కావచ్చు, అవన్నీ కూడా కార్యక్రమం జరుగుతుంది. ఒక కార్మికులకు సంబంధించి పిఆర్సీ మీద ఒకటి వాళ్ళ ఆవేదన ఉంది. దాన్ని కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేస్తుంది. మొన్ననే 280 కోట్ల రూపాయల బాండ్స్కు ఇన్ ప్రిన్సిపల్ అగ్రిగాను. ఆ పేమెంట్ అంతా కూడా కార్మికులకు చేరుతుంది. ఇది వాళ్ళ సంస్థ. కార్మికుల సంక్షేమము, ప్రయాణికుల సౌకర్యము, సంస్థ పరిరక్షణ, ఈ 3 అంశాల మేరకు మేము
ఆ సంస్థను అభివృద్ధిలోకి తీసుకొని పేద ప్రజల లైఫ్ లైన్ రాబోయే కాలంలో డిమాండ్ కూడా పెరుగుతోంది. కొత్త కొత్త బస్సులు ఇవ్వడం కావచ్చు, గ్రామీణ ప్రాంతాలు నడపడం కావచ్చు, మహిళలకు ఉచితంగా తర్వాత మళ్ళీ ఆర్టీసీ కళ, ఆర్టీసీ యొక్క పూర్వ వైభవం తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ప్రధానమైనటువంటి రోడ్డు సంస్థగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిలిచిండేటువంటి ప్రయత్నం చేస్తారు.